మనం అయితే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అయితే ఒకటి తీసుకున్నాము చెన్నైలో, థాయిలాండ్ లోకల్ ఫుడ్. టెంకాయని ఇప్పుడు ఇలా కొట్టడం ఎప్పుడైనా మీరు చూసారా? ఇదే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అండి. నాకు బాగా నచ్చుతున్నారు. దాంట్లో మళ్ళీ స్పూన్ వేసి తీసిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీరైతే చూడబోతున్నారు థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్ అండి. అదేవిధంగా కొన్ని మార్కెట్స్ అవుతున్నాయి అక్కడక్కడ. ఇది ఈ ఫుడ్ ఎక్కడెక్కడంటే నేనైతే పటాయా బీచ్కి వెళ్ళాను. పటాయా బీచ్ దగ్గర అండి. తర్వాత వచ్చేసి అల్కాజారా షోకి వెళ్ళాను. అల్కాజారా షో దగ్గర ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. ఈ రెండు స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అయితే మీకు కలిపి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అక్కడైతే పానీపూరి చూస్తారు కదా, పానీపూరి వచ్చేసి దగ్గర దగ్గర 100 బాత్ అంటే దగ్గర దగ్గర 260 రూపీస్ అండి. అదే మన ఇండియాలో అయితే మనకి ఒక 20 రూపాయలకే పానీపూరి అనేది వస్తుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బనానా రోటీ అండి. ఇది వచ్చేసి 70 బాత్ అంటే దగ్గర దగ్గర ఒక 180 రూపీస్ అయితే పడుతుంది. ఇదైతే నేను తీసుకొని అక్కడే తినడం జరిగింది. బనానా రోటీ అయితే బాగుంటుందండి. అక్కడ మనం వచ్చేసి ఎక్కువగా కారం, ఉప్పు అలాంటివి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చప్పగానే ఉంటాయి. అందువల్ల బనానా రోటీ అయితే తీసుకున్నాను. చూసారు కదా 70 బాత్ అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్ అండి. చూడండి, ఫస్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే బనానా అయితే పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. తర్వాత అయితే రోటీ వేస్తున్నారు. ఆ రోటీ పైన ఎగ్ వేసి దాంట్లో అయితే ఈ రోటీ పీసెస్ వేసి మనకైతే బనానా రోటీ అయితే వాళ్ళు చేసి ఇస్తున్నారండి. ఇప్పుడు చూస్తారు కదా పోసారు అంటే దాంట్లో ఏమంటే ఎగ్ వేసారు. ఎగ్లో వచ్చేసి బనానా పీసెస్ కట్ చేసి వేసారు. దాని తర్వాత అలా వేసి వాళ్ళు అయితే మనకి రోటీ అయితే మేక్ చేసి ఇస్తున్నారు. చూస్తారు కదా, అంతే. ఇంకా అది వచ్చేసి బాగా కాల్చి మనకొస్తే రోటీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. బాగానే ఉందండి బనానా రోటీ అయితే తినడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ముసలి. అటు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి థాయ్ బాట్. స్మాల్ పీస్ అయితే 199 అంట, మీడియం అయితే 299 అంట, లార్జ్ అయితే 500 అంట. అది వచ్చేసి ముసలి మన ముందర వాళ్ళు అక్కడే కాల్చి మనకైతే ప్లేట్లో సర్వ్ చేస్తారు. అదైతే మనం అక్కడ తినచ్చు. స్మాల్ సైజ్ ప్రొఫైల్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అవన్నీ సీ ఫుడ్స్ అండి. లాబ్స్టారు, చేపలు, అదేవిధంగా రొయ్యలు, పీతలు, అట్లా విధంగా అక్కడే మన ముందర వాళ్ళు అడిగామంటే వాళ్ళతో మనకు అయితే అక్కడే కోసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏడైతే చూసారా చిన్న చిన్న ఫిషెస్ అయితే పెట్టున్నారు, వాటర్ ట్యాంక్ లాగా ఇచ్చేసుకొని. మనకైతే అక్కడ కోకోనట్స్ ఉన్నాయండి. చూసారు కదా 60 బాత్, కొన్ని దగ్గర 70 బాత్ అలా ఉంటుంది. మనకు థాయిలాండ్లో వచ్చేసి కోకోనట్ చాలా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా మామిడిపళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. కాకపోతే రేట్ అయితే చాలా ఎక్కువ. మనకు 70 బాత్ అంటే దగ్గర దగ్గర మన ఇండియా కరెన్సీలో 150 రూపాయలు అండి. మన ఇండియాలో అయితే మనకి 50 రూపాయలకే దొరుకుతాయి. కానీ మనం థాయిలాండ్లో ఉన్నప్పుడు రోజు ఒక కోకోనట్ అయితే తాగాల్సిందే. ఎందుకంటే అక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను వెళ్ళింది వచ్చేసి మార్చి మంత్ ఫస్ట్లో వెళ్ళాను కాబట్టి అక్కడ హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రీట్లో మనకైతే పబ్ డ్యాన్సెస్ అలా ఉంటాయండి. అక్కడ వాళ్ళు అయితే బీర్లు అవి ఆఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మీరు అయితే చూడబోతున్నారు, ఇక్కడ వచ్చేసి ఫిషెస్, అదేవిధంగా పోర్కు అలాంటివి అయితే చికెన్ ఇలాంటి పీసెస్ అయితే అలా వాళ్ళు చేసి అక్కడైతే ఇదిలాగా చేసి పీసెస్గా పెట్టున్నారు. నేనైతే ఇక్కడ చికెన్ పీసెస్ అయితే అవి తీసుకున్నాను. 90 బాత్ అండి ఆ చికెన్ పీసెస్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి చికెన్ పీసెస్, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. 90 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర ఒక 200 రూపీస్ అవైతే తీసుకొని అక్కడి నుంచి మనం రోడ్ క్రాస్ చేసామంటే ఆపోజిట్లోనే పటాయా బీచ్ అయితే ఉందండి. పటాయా బీచ్లో ఏమంటే మనకి మెయిన్గా లోకలర్స్ కూడా ఎక్కువ ఉంటారు పటాయా బీచ్లో. కానీ జొమాటన్ బీచ్లో ఏమంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. కానీ సాయంత్రం టైంలో అయితే పటాయా బీచ్లో కూడా మనం అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడైతే పటాయా బీచ్. ఇది వచ్చేసి ఎక్కడంటే హిల్టన్ హోటల్కి పక్కనే ఉందండి. చూసారు కదా అక్కడ స్టార్ బాక్స్ అని. పటాయా బీచ్ దగ్గర ఏమంటే స్టార్ బాక్స్ 3-4 అక్కడే చుట్టూ ఉన్నాయండి పటాయా బీచ్కి దగ్గరలోనే. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఆ ఆపోజిట్లో మనకి ఇవి కనపడుతున్నాయి కదా, అదే అండి పటాయా బీచ్ అయితే. ఇక్కడైతే మనం రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏమంటే ఇదైతే మనకు 1 వే అండి. అక్కడ బాత్ బస్సెస్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ పటాయా బీచ్ నుంచి జొమాటన్ బీచ్ వరకు కూడా మనకు బాత్ బస్సెస్ ఉంటాయి. మనం ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగచ్చు. 10 బాత్ అయితే మనకి అక్కడ ప్రైస్ అయితే. ఇక్కడ చైర్స్ లాగే వేస్తున్నారు కదా, మనం అయితే అక్కడ వెళ్ళామంటే ఒక 3 to 4 అవర్స్ వరకు మనం ఎంతసేపు అయినా అక్కడైతే కూర్చోవచ్చు. కాకపోతే మనం 100 బాత్ అలా అయితే పే చేయాలి. 100 బాత్ అంటే 250 రూపాయలు. ఇక్కడ కూర్చొని చాలామంది అయితే ఫుడ్ అవి తెచ్చుకొని తింటూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అయితే డ్రింక్ చేసేవాళ్ళు బీర్లు అవి తాగుతూ ఉన్నారు.
అక్కడ చూడండి పిల్లలు పెద్దోళ్ళు అంతా కూడా అక్కడ గాలిపటాలు అవన్నీ అయితే ఎగరేస్తున్నారు. మీకు అయితే అక్కడ కనబడుతుంది కదా ఫ్లైట్ అటు పక్క పోయింది. అదేవిధంగా మీకు అక్కడ అయితే కనబడుతుంది కదా సముద్రంలో చాలా వరకు బోట్లు కనిపించాయి కదా, అదే అండి పీరు. అక్కడ నుంచి అయితే మనకి కోరల్ ఐస్లాండ్ పోవడానికి అయితే అక్కడ అయితే మనకి పడవలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకొక ఏరియా అండి, చాంగ్ అనేసి. చాంగ్ అనేది బీర్ యొక్క బ్రాండ్. అక్కడైతే మనకైతే ఎప్పుడు చూసిన పార్టీలో జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకు ఫుడ్ అవన్నీ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా వెళ్ళాను నేను. ఇక్కడ వెళ్ళేసి ఏమంటే ఒక కోకోనట్ అయితే తీసుకున్నాను. కోకోనట్ అయితే ఎంత అంటే అక్కడ 70 బాత్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ చూడండి చాలామంది అక్కడ బెంచీల పైన కుర్చీలో వేస్తున్నారు. అక్కడైతే కూర్చొని వాళ్ళు తాగే వాళ్ళు తాగుతూ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వరకు అక్కడ ఏమంటే ఇలాంటి మార్కెట్లలో ఏం చేస్తున్నారంటే సాంగ్స్ అవైతే ప్లే చేసి వదిలేస్తున్నారు. ఆ సాంగ్స్ వింటూ చాలామంది అయితే అక్కడ తాగుతున్నారు. కొన్ని దగ్గరలో ఏమంటే బాక్సింగ్ అలాగడ ఉందండి, అలా బాక్సింగ్ చేస్తూ అక్కడక్కడ వాళ్ళు అయితే తాగుతూ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీరైతే చూడొచ్చు ఫారినర్స్ అక్కడ ఉండి వాళ్ళైతే ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. ఎవరైనా థాయిలాండ్ వెళ్ళినప్పుడు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయంటే మీరైతే బ్యాంకాక్ అంటే పటాయ్కి వెళ్ళారంటే అక్కడైతే ప్రైస్ అనేది తక్కువ, చాలా వరకు నైట్ లైఫ్ అయితే ఉంటుందండి. అక్కడ ఫుడ్ తినే కాడు కానీ, లేదంటే వాకింగ్ స్ట్రీట్ కానీ, లేదంటే ఇంకా చాలా స్ట్రీట్లలో అయితే నైట్ లైఫ్ అయితే ఉంది పటాయాలో మనకి. అదేవిధంగా మసాజెస్ కూడా మనకి బ్యాంకాక్లో అయితే 300 ఉంటుందండి ఫుట్ మసాజ్కి. అదే పటాయాలో అయితే మనకు 200కే వస్తుంది. ప్రైస్ అనేది అయితే మనకి బ్యాంకాక్తో కంపేర్ చేస్తే మనకైతే పటాయాలో అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళు అయితే కట్ చేసి పెట్టేసి ఉంటారు. మనకి ఇంత బాత్ అని చెప్తారు, అవి ఇచ్చామంటే మనకైతే ఆ ఫ్రూట్స్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. అక్కడ చూడండి ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి. అక్కడైతే ఎక్కువగా స్టాల్సే ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళి మనకి ఏది కావాలో అదైతే మనం కొనుక్కొని తినేసి అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చూడండి ఇప్పుడు అయితే కోకోనట్స్ ఉన్నాయి చూసారా. ఇంతకుముందు నేను కోకోనట్ కొట్టు తాగాను కదా, అది వచ్చేసి ఈ ప్లేస్లోనే నేనైతే కోకోనట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడంటే పటాయా బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ ప్లేస్ కదా. కోకోనట్ విత్ ఐస్ క్రీమ్. థాయిలాండ్లో మన భాషతో వాళ్ళకి అర్థం కాదండి. మనం ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా అక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. వాళ్ళకి మనం ఏం మాట్లాడినా అర్థం కాదు. అక్కడ వెళ్ళేసి మనం అయితే అక్కడ రాసి పెట్టి ఉంటున్నారు కదా, అవైతే చూపించామంటే వాళ్ళైతే మనకి ఇస్తారండి. నేనైతే కోకోనట్ విత్ ఐస్ క్రీమ్ అడిగాను, ఆయనకైతే అర్థం కాలేదు. సరే తర్వాత మ్యాంగో ప్లీసెస్ చూపించారు, నేనైతే కోకోనట్ విత్ ఐస్ క్రీమ్ అడిగితే. కాబట్టి మనం ఏమంటే జస్ట్ అక్కడ చూపించామంటే వాళ్ళు అయితే ఇస్తారు. అక్కడ బోర్డ్స్ అయితే మనకి పెట్టున్నారు కదా, ఆ మనీ థాయ్ బాత్స్ అయితే మనం పే చేస్తే చాలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే అక్కడ ఇంగ్లీష్ అయితే రాదు, వాళ్ళకైతే థాయ్ లాంగ్వేజే వచ్చు. కాబట్టి మనం ఒకవేళ గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వాళ్ళకి వినిపించామంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా కొందరు అయితేనే అర్థం చేసుకుంటున్నారు, కొందరు అయితే అర్థం చేసుకోవట్లేదు. మనమైతే అక్కడ మనమైతే బాడీ లాంగ్వేజ్తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుందండి, ఏమైనా ఐటమ్స్ కావాలన్నా ఏమైనా అక్కడ. ఇప్పుడు మీరు చూడండి, కొబ్బరిని మనకు తీసేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాడు. అదైతే నాకు కొత్తగా అనిపించండి అండి, ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను పటాయాలో చూశాను. కొందరు ఏమంటే మనకు స్పూన్ లాంటిది ఇస్తున్నారు, మనమే తీసుకొని తినాలి. ఇక్కడైతే ఇతనే తీసిచ్చాడు, మనకు ఒక స్పూన్ ఇచ్చాడు పోర్క్ లాంటిది, దాంతో అయితే మనం అయితే తీసుకొని తినచ్చు. థాయిలాండ్లో ఏమంటే ఎక్కువగా మనం ఫిజికల్ కరెన్సీ ఇవ్వాల్సి ఉంటుందండి. అక్కడైతే ఇలా మనం స్వైప్ చేస్తాం, అదంటే కొద్దిగా చాలా దగ్గరలో ఉండదు. ఎక్కడెక్కడైనా మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లాంటి దగ్గర ఎంట్రీ టికెట్స్ వాటిపోతే మనం అయితే కార్డ్ ఇవ్వచ్చు. కానీ మిగతా ఏరియాల్లో మనం అయితే ఫిజికల్ కరెన్సీ ఇవ్వాలి. కాబట్టి ఎవరైనా థాయిలాండ్లో వెళ్ళినప్పుడు నేను వచ్చే టిప్ ఏమంటే, మీరు ఇక్కడి నుంచి కానీ లేదా అక్కడికి వెళ్ళైనా సరే $US తీసుకెళ్లారంటే అక్కడ వెళ్ళేసి మనం థాయ్ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనతో ఎప్పుడు చూసినా మనకైతే కరెన్సీ అయితే ఉండాలండి. చూడండి ఇప్పుడైతే ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఇది కోకోనట్ వచ్చేసి 60 బాత్, ఫ్రూట్స్ వచ్చేసి 80 బాత్ పెట్టున్నారు. కొన్ని దగ్గరలో అయితే మ్యాంగో అలాంటి పీసెస్ అయితే కట్ చేసి కూడా మనకి 100 బాత్ అలా అయితే పెట్టున్నారు. ఇవి చూడండి, ఈ ఫ్రూట్ పేరు మీకు కానీ తెలిస్తే మీరు కమెంట్ చేయండి, నాకైతే ఆ ఫ్రూట్ పేరు ఏందనేది తెలియదు. అదేవిధంగా ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా, వాళ్ళు అయితే మొక్కజొన్న అవన్నీ కూడా అక్కడ పెట్టున్నారు. మనకు మొక్కజొన్న ఇక్కడైతే మనకి $20 దొరుకుతుంది కదండి, అక్కడైతే 30 థాయ్ బాత్ అంటే దగ్గర $70 అలా అయితే ఉంది. మనకు ప్రైస్ అయితే మనకు కంపేర్ చేస్తే మన ఇండియా కంటే థాయిలాండ్లో అయితే ఎక్స్పెన్సివ్గానే ఉందండి, 3 to 4 times అనేది.
కానీ అక్కడైతే వేరే వేరే దేశాల నుంచి చాలామంది అయితే టూరిస్టులు అయితే మనకు థాయిలాండ్ అయితే విజిట్ చేస్తున్నారు కదా, కాబట్టి ప్రైజెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ దేశం కూడా టూరిజం పైనే డిపెండ్ అయింది. ఇది మార్కెట్ చూసారంటే మీకు అక్కడైతే ఒక ఫ్లైట్ ఉందండి. ఆ ఫ్లైట్ అయితే ఒరిజినల్ ఫ్లైట్ లాగానే ఉంది, కాకపోతే అది రిపేర్లో ఉన్నట్టుంది. అది తీసుకొచ్చి పెట్టి అక్కడైతే మార్కెట్ లాగా సెటప్ అయితే వాళ్ళు చేయడం జరిగి ఉండదు. ఇక్కడే నేనైతే బనానా రోటీ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లైట్ మార్కెట్ దగ్గర నేనైతే బనానా రోటీ తీసుకున్నాను. ఇది ఎక్కడ ఉందంటే అల్కజరా షో ఇది ఉంది కదండి, దానికి కొద్దిగా ముందుకు నడిచి వచ్చామంటే ఆపోజిట్లోనే ఈ మార్కెట్ అయితే ఉంటుంది. ఎవరన్నా వెళ్ళాలంటే అక్కడికైతే మీరు వెళ్ళొచ్చు. ఇదైతే నేను 7-Eleven అనేసి ముందర అయితే షాప్స్ ఉన్నాయండి, అక్కడైతే నేను ఇక్కడైతే ఫుడ్ తీసుకొని తినడం జరిగింది. చూడండి ఇక్కడైతే స్టిక్కీ రైస్, తర్వాత మనకైతే చికెన్ అయితే ఇచ్చారు వాళ్ళు. చికెన్ కూడా మనకైతే ఊరికే వాటర్లోనే ఉడకబెట్టి ఇచ్చేస్తున్నారండి. ఉప్పు అట్లాంటివంతా ఏమి ఉండవు, జస్ట్ వాళ్ళు బాయిల్ చేసి మనకైతే ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఒక మంచి విషయం అంటే ఐస్ ఇస్తారు, వాటర్ ఇస్తారండి, మనం అయితే తీసుకొని తాగొచ్చు. మన వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.